జెన్యున్ లేకపోతే ఆయన ఒక హిందువే కదా, ముస్లిం ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పోయిందంటే జెన్యున్ కనిపించింది కాబట్టి, ముస్లిం అతని దగ్గర ఎలాంటి తప్పు లేదు కాబట్టి పోయింది. ఈ మీడియా ఛానల్ అనేది 100% తప్పు ఉంది. ఎప్పుడు చూసినా ఏ వీడియో ఆయన చూసినాం అనుకో అడకదింటోలేదన్నా పెడతాడు, లేకపోతే బిచ్చగాందన్నా పెడతాడు, లేకపోతే బస్ స్టాండ్లలో గానీ సిగ్నల్ దగ్గర గానీ ఒక చిన్న పిల్లలు పెట్టుకొని అడుగురు అనుకో వాళ్ళ వీడియో పెడతారు. నీకు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు, నీ సంగతి చెప్తా అంటే, అరే నాయన నేను మళ్ళీ అదే చెప్తున్నా, బలహీన దగ్గరికి ఎందుకు నాయన, బలవంతం కడుకో, వాని కాడికో చూపిస్తారు నీకు సత్తా ఏందో. ఎంతసేపు నా బలహీన అడకదింటోళ్ళ కాడికి వాళ్ళ కాడికి పోయి నీ పిల్లనేనా నువ్వు కొట్టుకొచ్చినావా, నువ్వు ఏజ్ ఇస్తుంది, నీ పిల్ల ఎప్పుడు పుట్టిందంటే ఏమన్నట్టు? దేవుడు ఎప్పుడు పిల్లలు ఇస్తే అప్పుడు అవుతారు. అది అడిగే క్వశ్చనేనా? అడిగే హక్కు ఏమన్నా ఉందా? దేవుడు ఎప్పుడు ఇస్తే తల్లి అప్పుడు పిల్లలని అంటది. వీడు ఒకడు ఇంతకు మాట్లాడనీకి ఎంతసేపు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను. నువ్వుగా సనాతన ధర్మాన్ని కాపాడి ఈ రోజు ప్రతి ఒక్కరు ముస్లిం దగ్గరికి పోయి ఆయన ముస్లిం అయినా తెలిసినా గానీ ప్రతి ఒక్క హిందువుల వైపు సపోర్ట్ చేస్తున్నావు చూడు, వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు. నువ్వు కాదు, నువ్వు ఎప్పటికీ కాదు, నువ్వు ఎప్పటికైనా సన్నాశం అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా సన్నాశం అని గుర్తుపెట్టుకో. వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే జెన్యున్ ఉంటే అట్లా పోతారు. వాళ్ళు ఏదో మూలను ఉంటారు, ఇట్లా సాయం చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తున్నారు ఆయనకి. సరే నువ్వు చెడు చేయాలనుకున్నావు, వాళ్ళ దేవుడు అల్లా అయినా సరే ఆయనకు మంచిగా చేసి చూపించి. నువ్వు చెడు చూపించాలనుకున్నావు, చెడు చేయాలనుకున్నావు, కానీ చెడు కాలే, మంచి అయింది. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క విషయంలో నువ్వు తల దూరుస్తున్నావు, నీ పాపం నీ వెంటనే ఉంటది. ఈ రోజు అయినా పెద్ద సెలబ్రిటీ, పెద్ద హీరో, వాళ్ళ తమ్ముడు ఒక సీఎం, ఆయన ఇలా తగ్గొచ్చి ఎందుకు వచ్చిండు? ఆయనకు మంచిగా అనిపించింది కాబట్టి తగ్గి ఆడదాకొచ్చి ఆయనకు పైసలు సాయం చేసిండు. నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా, మీరు చేసేది ఒక్కరికి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. నాన్ వేసిన గడుగుడు ఈ రోజు యూట్యూబర్లు ఎంతో అవమానిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లేకపోతే వాడు అన్ని దేశాలు అడకదింటోళ్ళకి ఎందుకు తిరుగుతుండే? కొత్త బుచ్చగాని లెక్క రోజుకోతి ఊర్లు తిరుగుతున్నారు. ఏమంటారు, తిన్నోనికి తిండి పట్టదంట, బొడగుండని సమర పట్టదు అన్నట్టు వాళ్ళ పైసలు ఎక్కువ అయినాయి, ఎక్కడ చంపుతలేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైపోయారు? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు ద్రౌపది దేవుని అవమానించినప్పుడు ఏమైపోయారు? మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు కూడా వచ్చి మాట్లాడే హక్కు మీకుంది కదా. నేను ధర్మాన్ని కాపాడుతున్నామన్నారు, ఎందుకు రాలేదు? ఏం అవసరానికి రాలేదు? ఈ రోజు వాడొక అప్పటికైనా తగ్గి మాత్రము ఆయనలో ఏ కల్వశం లేదు కాబట్టి అమ్మవారి దగ్గరకు వ్యాపారం చేసుకుంటుండు. మీరు మత కళ్ళలో పెట్టడం మీరు కదా. నీ సంగతి చెప్తావు, నేను పోలీసు వాళ్ళకి పట్టిస్తా, పోలీసులు నీ మేనమావా, నీకు మాత్రమే పోలీసు వాడు, ఇంకా ఆయనకు మాత్రం పోలీసులు కాదు. నీ ఒక్కరికే పోలీసు వాడు అరానైనా, అందరికీ పోలీసులే, గవర్నమెంట్ అందరికీ చుట్టాలి, నీ ఒక్కరికి చుట్టాలైతే ఏం కాదు. చేసింది తప్పు, నీ తప్పు నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీది నువ్వు చూసుకున్న తర్వాత పక్కుని కాడు, అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు. సొసైటీలో ఎంతగానో దారుణాలు జరుగుతున్నాయి, దాంట్లో గురించి మాట్లాడు. ఎంతగానో జరుగుతున్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు? గవర్నమెంట్ హాస్పిటల్లో కోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కోరి, గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, గవర్నమెంట్ కాలేజీలలో కోరి, ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఫుడ్ లేక, ఏం లేక, మెయింటెనెన్స్ అట్లాంటి బయట పెట్టరు, అందరు సపోర్ట్ చేస్తారు. అట్లాంటివి చేత కాదు, అట్లాంటి మాటలు రావు. ఎందుకంటే కేసులు అవుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద పెట్టి ఏ కేసు కాదు, భయపడిస్తే భయపడుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, హాస్టల్లో కోరి ఎంత దారుణంగా ఫుడ్ పెడుతున్నారు. మెనూ ప్రకారం ఏ హాస్టల్ అయినా పెడుతున్నారా? పిల్లలకి మెయింటెనెన్స్ ఉందా? మరి దాంట్లో గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక వేదాంతి మీడియా ఒక్కడి మాట్లాడితే తన మీద ఎన్నో కేసులు పెట్టి ఎంతగానో లోపడేయాలని చూస్తున్నారు. అయినా తను భయపడట్లేదు, కానీ జెన్యూన్ ఉంది కాబట్టి ఇప్పటివరకు గెలుస్తున్నాడు. నీ బతుకు పాడగానే బతుకుల మనువయ్య, అసలు మనుషులని కూడా ఒకటి అన్నాడు. ఎంతసేపు అడకదింటోళ్ళ మీద వాడతావు, 100 రూపాయలు 50 రూపాయలు బిజినెస్ చేసుకుంటోళ్ళ మీద వాడతావు. నేను కేసులు పెడతా, నేను లోపడేపిస్తా, ఇది మత కల్లోలం. అరే ఆయన ముస్లిం అయినా గానీ దేవుని కాడ వచ్చి, అమ్మవారి కాడ వచ్చి పూజ చేసి కూడా చేసిండు కదా. ఈ చౌదరి గారు కూడా మాట్లాడుతున్నారు ఒక మీడియా ఛానల్ లా, బ్రెడ్ తీసుకొచ్చి ఉమ్మిచ్చి తిను అంటుంది. నువ్వా అమ్మ సనాతన ధర్మాన్ని కాపాడేది? నువ్వా ఏ లెక్కన కాపాడుతున్నావు సనాతన ధర్మాన్ని? మత కళలు పెట్టేది మీరు కాదు. గణేష్ నిబాజన అప్పుడు ఎందుకు రాలేదు? వీళ్ళంతా ఏమైపోయారు? గణేష్ బొమ్మలు కిందేసి తొక్కుతున్నారు కదా, ఆ రోజు రాలేదా? ఆ రోజు కాదా మీరు హిందువులు? ఎంత దారుణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముస్లిం అయినా ఏదైనా అందరు కలిసి ఉన్నారు. ఎవడో ఒకటి తప్పు చేసిన అని చెప్పేసి అందరి మీద రుద్దుకరాలని తప్పు. నాన్ వేసిన కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు అసలు ఇండియాలో అడుగు పెట్టని ఒక్కొక్కటి ఎట్లా వాడిని కాల్చి చంపేస్తారంటే, వాడిని పట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే, నాన్ వేసిన కానీ పట్టుకొని మీకు ధైర్యం ఉంటే, అది చేత కాదు. వాడిని పట్టుకోనికి ఎవరి వల్ల కాదని అందరూ ఎత్తేసి చేతులు. ఆయన అయిపోయింది మా చౌదరి గారు ఫ్యామిలీ కౌన్సిలర్. మళ్ళీ ఇంకా ఆ రోజు ఎందుకో బయటికి రాలేదు, ఆ రోజు ఎందుకో మాట్లాడలేదమ్మా. ద్రౌపది అవమానించింది కదా, ఆ రోజు కూడా మాట్లాడాలి, ఆ రోజు కూడా అట్లనే ప్రశ్నించాలి. వీళ్ళ గుర్తొచ్చిందా?
ఎందుకంటే ఎంతసేపు ఉన్నా 50 రూపాయలు 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు, వీక్ పర్సెంట్. వాడు ఏం చేయలేడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాలన్నీ మనకు తెలియదు, ఏ కోట్ల పోతే ఏమైతే తెలియదు. భయపడిస్తే భయపడొచ్చు. నీకు విసురుతున్న సవాలే, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు థమ్సాపులో ఎన్నో సార్లు బలీలు పడొచ్చినాయి. వాని కంపెనీ కడుకో,